హాయ్ హలో వెల్కమ్ టు హర్షీ స్టోరీస్. ఇయర్ ఎండ్ అయ్యేలోపు అమ్మమ్మ వాళ్ళని కలిసి వచ్చేద్దామని నేను మమ్మీ డాడీ తమ్ముడు కలిసి స్టార్ట్ అయ్యాము. పదండి మా డే ఎలా అయిందో చూసేద్దాం. మేము ఊరెళ్తున్నాము. హాయ్. చోడవరం కంటే ముందు ఇక్కడ ఫ్రెష్గా వెజిటేబుల్స్ అమ్ముతున్నారు. ఎలాగో ఊరెళ్తున్నాం కదా అని చెప్పి ఫుల్ ఒక పెద్ద బ్యాగ్ నిండా వెజిటేబుల్స్ అన్నీ షాప్ చేసి వెళ్ళిపోయాము. అక్కడే మాకు ఫ్రెష్గా వాటర్ మిలన్ కూడా దొరికింది. వాటర్ మిలన్ అయితే చాలా చాలా యమ్మీగా ఉంది. అది కూడా ఒకటి తీసుకుని వెళ్ళిపోయాం. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఇదే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. నేను ఇక్కడే పుట్టి పెరిగాను అనమాట. ఈ ఇంటికి ఆపోజిట్లో ఖాళీ స్థలం ఉంటుంది. అక్కడే మా మమ్మీ డాడీ పెళ్లి కూడా అయింది. మా అమ్మమ్మ ఒక పెద్ద నాన్ వెజ్ స్ప్రెడ్ చేసింది అనమాట. చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, ఫిష్ ఫ్రై, రసం, పప్పు, వాట్ నాట్ అన్నీ చేసి పెట్టిందనమాట. అసలు పొట్ట పగిలేలా తిన్నాము. ఎందుకంటే మా అమ్మమ్మ ఈజ్ అ వెరీ గుడ్ కుక్. పెద్ద మసాలాస్ అవన్నీ వేయరు, కానీ చాలా బాగా వండుతారు. గైస్, మా డాడీ మీకు కూడా ఫిష్ పెడుతున్నారు, తినండి. అండ్ మీకు తెలుసు కదా మా తమ్ముడి స్టేపుల్ రియాక్షన్, ఏదైనా తిని అంటాడు. సో హియర్ వి గో ద క్లాసిక్ ఎక్స్ప్రెషన్. ఆ ఫుడ్ తినేసి అరిగేదాకా ఊరంతా తిరిగామన్నమాట. నేను మమ్మీ కలిసి ఇంకో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఈ అమ్మమ్మ నేను వ్లాగ్ చేస్తున్నానంటే, అమ్మో నేను బాగాలేదమ్మా నన్ను తీయకు అంటున్నారు. బట్ సమ్హౌ నేను క్యాప్చర్ చేశాను అనమాట. ఈ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు చాలా బాగుంది, ఎందుకంటే ఊర్లో డెడ్ అండ్ వీళ్ళే ఇల్లే అనమాట. ఇంకా చుట్టుపక్కల అన్ని పొలాలే ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్ నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది. నాతో పాటు మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. మేము ఊరంతా తిరుక్కుని వచ్చేసరికి అమ్మమ్మ నా ఫేవరెట్ ఫుడ్ చేశారు. ఏంటంటే తీపి గారెలు అండ్ పకోడీ. పకోడీ నా ఫేవరెట్ కాదు, కానీ మా అమ్మమ్మ పకోడీ మాత్రం చాలా బాగా చేస్తుంది. అన్నీ తినేసి ఇంకా గుడ్ బై స్టార్ట్ అయిందనమాట. మా చిన్నమ్మమ్మ, మా నాన్నమ్మ, మా అమ్మయ్య అందరికీ. ఇక్కడైతే చాలామంది అందరూ పక్కపక్కనే ఉంటారు కదా, అందరికీ పేరు పేరున వెళ్ళి ఇంటికి వెళ్ళి బాయ్ చెప్పేసి వస్తాము. అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయిపోయింది కదా, ఇప్పుడు చిన్న మామయ్య పెద్ద మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి కూడా బాయ్ చెప్పేసి స్టార్ట్ అయిపోయాము. మా ఊరు దగ్గరే ఇక్కడ దుర్గమ్మ టెంపుల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళామన్నమాట. ఎందుకంటే మా తమ్ముడికి జాబ్ వస్తే అమ్మవారికి ఏదో గిఫ్ట్ ఇస్తానని చెప్పి మొక్కుకున్నాడు. సో అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుని బ్యాక్ టు వైజాగ్. మాడుగులు వచ్చామంటే హల్వా కొనకుండా ఎలా వెళ్తాము? ఖచ్చితంగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కొంచెం పట్టుకొని వెళ్ళాము. అండ్ వాళ్ళకి టేస్ట్ కూడా ఇస్తారనమాట. అందరం కొంచెం తినేసి ప్యాక్ చేసుకుని ఇంటికి వచ్చేసాము. రిటర్న్ వచ్చినప్పుడు అసలు వ్లాగ్ చేయడం మర్చిపోయాను అనమాట. ఫుల్ నిద్రపోయాను, చాలా టయర్డ్ అయిపోయాను. అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఐ విల్ సీ యూ నెక్స్ట్ ఇయర్. బాయ్.